మనందరం కూడా కలిసికట్టుగా ఎదుర్కొని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నడిపించడం ద్వారా సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం నిలబడ్డది. దానికి ప్రధానమైన కారణం ప్రభుత్వ ఉద్యోగస్తులే. మేమందరం కలిస్తే ఎంతమంది? 119 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్సీలు. ఇంతే కదా మేము అందరం కలిసి ఉద్యోగస్తులము. ఎంత అయినరు? 200 కూడా కాలే. కానీ రాష్ట్రాన్ని నడిపేది 10.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు. మేము 200 మంది లోపలనే ఉండే మేమే ఈ ప్రభుత్వాన్ని నడపలేము. ఈ ప్రభుత్వం సాధించిన విజయాలకు మేము 200 మందే అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమనే. అది నిజం కాదు, అర్ధసత్యం మాత్రమే. మేము ఇక్కడ కూర్చొని నిర్ణయాలు చేయొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే 15 మంది మంత్రులే మారిండ్రు. మిగతా శాసనసభ్యులు అవతలలో యువతలలో, మిగతా ఎమ్మెల్సీలు అవతలో యువతలలో, మిగతా ఎంపీలు అవతలో యువతలో వాళ్ళే ఉన్నారు. మారిందల్లా ముఖ్యమంత్రి 15 మంది మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా అటుగనో ఇటుగనో 200లలో 100 మంది పాతోలే కొనసాగుతున్నారు.